నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనము దాని గురించి తెలుసుకుందాం. యూజువలీ మేల్ సెక్షువల్ సైకిల్ అంటే ఒక పురుషాంగము స్తంభించిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటే మనం ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఈ శీఘ్రస్ఖలనము అనే ఇష్యూ గురించి కొద్దిగా అవగాహన వస్తుంది. అందుకే ఈ మేల్ సెక్షువల్ సైకిల్ గురించి తెలుసుకోవడానికి ఈ బొమ్మను చూపించడం జరుగుతుంది. మామూలుగా యూజువల్గా మేల్ ఎరెక్షన్స్ అంటే పురుషాంగం స్తంభించడం ఎలా జరుగుతుంది అంటే మనకు స్టిమ్యులస్, ఒక డిజైర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, అంగము చిన్నగా ఎరెక్ట్ అవడం జరుగుతుంది. ఇది టైమ్ ఆఫ్ ద సైకిల్. XY అనుకుంటే ఇది టైమ్ ఆఫ్ ఎరెక్షన్. యూజువలీ మేల్ సెక్షువల్ సైకిల్ గురించి మాట్లాడుకుందాము. ఈ X యాక్సిస్, Y యాక్సిస్ లో టైమ్ ఆఫ్ ద పెనియల్ ఎరెక్షన్ అండ్ పెనిస్ ఎరెక్షన్ అనేది Y యాక్సిస్ తీసుకుంటే మనకు చిన్నగా సెక్షువల్ స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు అంగం చిన్నగా స్తంభించడం అనేది జరుగుతుంది. అంగం స్తంభించిన తర్వాత ఒక హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరెక్షన్స్కి వచ్చినప్పుడు మేల్ అనే అతను పురుషాంగాన్ని వెజైనాలోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని కాయిటస్ అంటాము. అది యూజువలీ కొద్దిగా ప్లాటూ స్టేజ్లో అంగము ఎరెక్ట్ అయ్యి గట్టిగా ఉన్నప్పుడు జరుగుతుంది. దాన్ని ప్లాటూ స్టేజ్ అంటాం. యూజువలీ ప్లాటూ స్టేజ్కి వచ్చిన తర్వాత హైయెస్ట్ స్టేజ్ అతను రాపిడికి గురి చేసిన తర్వాత అతను హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ అర్జ్ అంటే ఆర్గజంకి వెళ్తాడు. అంటే సెక్స్ చేసేసిన తృప్తి వస్తుంది. అప్పుడే ఎజాక్యులేషన్ అంటే ఈ స్ఖలనం అనేది జరుగుతుంది. ఈ స్ఖలనం ఎప్పుడైతే జరుగుతుందో చిన్నగా అంగం, గట్టిగా ఉండే అంగము కొద్దిగా మెత్తబడడం జరుగుతుంది. వాళ్ళు రెజల్యూషన్ స్టేజ్కి వచ్చి ముందు ఎలాగైతే చిన్నగా అంగం ఉంటుందో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది మేల్ సైకిల్, మేల్ సెక్షువల్ సైకిల్ రెస్పాన్స్ అన్నమాట. సో యూజువలీ మేల్ సెక్స్ని పూర్తిగా ఎంజాయ్ చేసేది ఎక్కడ అంటే ఈ ప్లాటూ స్టేజ్లో. ప్లాటూ స్టేజ్ అంటే అంగం పూర్తిగా గట్టిపడిన తర్వాత పురుషాంగాన్ని వెజైనాలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ గట్టిదనంతో పాటు ఆ రాపిడిని ఎంజాయ్ చేసి ఈ ఆర్గజంకి అనేది వెళ్తారు. ఇది మేల్ సెక్షువల్ సైకిల్ రెస్పాన్స్. ఇందులో ఏంటి అంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అతను పూర్తిగా ఎగ్జైట్మెంట్ కాకముందే ఈ స్ఖలనం అనేది జరిగిపోతుంది, శీఘ్ర స్ఖలనం అనేది జరుగుతుంది. సో అది ఎలా ఉంటుంది అంటే షార్ట్ ప్లాటూ అంటే మేల్ అనే అతను ఆ సెక్షువల్ సైకిల్ని ఎంజాయ్ చేయలేకుండా ముందే స్ఖలనం అయిపోతుంది, వెంటనే అంగం మెత్తబడిపోతుంది. సో దీంతో ఏమవుతుందంటే అతను సెక్స్ని ఎంజాయ్ చేయలేడు, పార్ట్నర్ కూడా ఆ సెక్షువల్ అర్జ్ని రాదు. సో వాళ్ళిద్దరూ ఆ సెక్షువల్ సైకిల్ని కంప్లీట్ చేయలేరు. సో అంగస్తంభన ఉన్నా కానీ వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోవడం అన్నమాట. దీన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. దీనికి యూజువల్లీ మనము ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. కిగిల్స్ ఎక్సర్సైజ్ అని కావచ్చు, స్టాప్ అండ్ గో మెథడ్ అని కావచ్చు, గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జైట్మెంట్ కావచ్చు. ఇటువన్నీ పద్ధతులు చెప్తూ ఉంటారు. బట్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈజ్ నాట్ దాట్ ఈజీ టు కంట్రోల్. సో వాళ్ళకి మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనే ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమవుతుందంటే అంగానికి డైరెక్ట్గా మనము మసాజింగ్ టెక్నిక్ లాగా చేస్తారు. దాంతో హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈ ప్లాటూ స్టేజ్ని, ఈ షార్టెస్ట్ ప్లాటూ స్టేజ్ని ఇంక్రీజ్ చేయడంతో వాళ్ళు ఆ సెక్షువల్ యాక్ట్ సమయాన్ని పెంచి ఈవెన్ పార్ట్నర్ కానీ పురుషుడు కానీ ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.